హలో అండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్న పిండి వంటలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మేము స్కూల్కి వెళ్ళి వచ్చే దారిలో రోజు చూస్తూనే ఉంటాను, కానీ ఎప్పుడు అయితే దిగలేదనమాట. టేస్ట్ చేయాలి అని ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ ఎందుకులే వేస్ట్గా అనిపించేసి అస్సలు దిగకుండానే వెళ్ళిపోతూ ఉంటాను, వస్తూ ఉంటాను. ఇంకా మేము ఈరోజైతే ఆటోలో వచ్చామన్నమాట. ఇంకా ఆటో అక్కడ అనుకోకుండా ఆగేసరికి మనసైతే అస్సలు ఆగలేదు. స్పెషల్గా సర్వపిండి సర్వప్పని చూసేసరికి అస్సలు ఆగలేదనమాట. చాలా బాగుంటుంది కదండి. నాతో పాటు మీకు కూడా సర్వప్ప అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ స్పెషల్ వచ్చేసి కూడా సర్వపిండి అండ్ నెక్స్ట్ బొబ్బట్లు. ఇంకా ఇవి రెండు అయితే టేస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ బొబ్బట్లో అయితే నెయ్యి బాగా వేశారు. నెయ్యి వేయడమే ఫేమస్ కదండి. నాకైతే ఎందుకో అంతగా నెయ్యి ఇష్టం ఉండదు, కాబట్టి బొబ్బట్టు అయితే టేస్ట్ చూడలేదు. కానీ సర్వపిండిని చూశాను, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మన ఇల్లందులో పోలీస్ స్టేషన్కి నెక్స్ట్ సరియు హాస్పిటల్కి దగ్గరలో ఉంది ఇది ఈ షాప్ అయితే. ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళు లేదా నా వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ టేస్ట్ చేయకపోతే తప్పకుండా టేస్ట్ చేయండి. సర్వపిండిని చాలా బాగుంది. ఇంకా అదే మేము టేస్ట్ చేస్తూ ఉండగా మా వదిన కూడా కనిపించేసింది అనమాట. ఇంకా రండి రా అంటే వచ్చేసింది. అందరం కలిసి టేస్ట్ చేసేసాము. ఇంకా మిగిలిన పిండి వంటలు అయితే మేమైతే టేస్ట్ చేయలేదండి, అదొక్కటే టేస్ట్ అయితే చేసాము. ఎందుకో నాకు అదొక్కటే నచ్చింది. ఇంకా ఆ పిండి వంటలు మేము ఇంట్లో ఊరికే చేసుకుంటూనే ఉంటాం కాబట్టి అదైతే టేస్ట్ అయితే చేయలేదు. ఈ సర్వపిండి అయితే చాలా ఇష్టం కాబట్టి కొనుక్కున్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి మీరు కూడా వెళ్ళి తిని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. బొబ్బట్ అయితే చేసి అయితే ఉంచట్లేదండి, ఎవరైనా వచ్చి ఆర్డర్ అడిగితేనే అప్పటికప్పుడు చేసి పెడుతున్నారు. ఇంకా సర్వపిండి కూడా ఒక 4 అయితే చేసి అక్కడ పెడుతున్నారు అనమాట, అంతే. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తున్నారు. ఇంకా నేను, మా అమ్మాయి, మా వదిన, మా వారు అయితే టేస్ట్ చేసాము. ఇంకింతే, బాయ్.